వెళ్ళారు. అక్క ఇట్లా గాంధీ హాస్పిటల్లో మార్చురీలో ఉందంట, 4 రోజులు అవుతుందంట ఈ రోజుకి, వెళ్ళి ఒకసారి చూడండి అంటే అప్పుడైతే కొంచెం భయం అనిపించింది. సరే నాన్ననే అంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూలు ఉన్నాయి కదా, నాన్ననే అనుకున్నాం. తర్వాత మా తమ్ముడు 8 గంటలకు అట్లా ఫోటోలు వేసిర్రు. ఫోటోలు వేసి నేను ఫోటోలు చూసినానండి. ఫోటోలు చూస్తే అది మా నాన్న కాదు, కాదు 100% నేను చెప్పేసిన. మా పెద్ద తమ్మునికి చెప్పిన, మా నడిపి తమ్మునికి చెప్పి అది నాన్న కాదు అన్నానంటే అట్లెట్లా చెప్తున్నావు నువ్వు నాన్న కాదంటే, తండ్రిని గుర్తుపట్టమా. తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్నారు అయితే నాన్న కాదు అని చెప్పి. నేనైతే ఫోటోలు చూడంగానే చెప్పేసిన మా నాన్న కాదు, మన నాన్న కాదు, అది వేరే పర్సన్. సరే ఎవరైతే ఏంది, పొద్దున గాంధీ హాస్పిటల్కి వెళ్దాం, చూద్దాం. కొన్ని చిహ్నాలు అనేటివి ఉంటాయి కదా గుర్తుపట్టడానికి. సరే మేము కాదన్నా కానీ భార్య మాత్రం గుర్తుపడుతుంది కదా, ఏ భార్య అయినా భర్తను గుర్తుపడుతుంది. అమ్మని తీసుకొని పొద్దున్న నేను గాంధీకి వస్తా అంటే మా నడిపి తమ్ముడు ఫస్టే వచ్చేసిండండి. తను క్లారిఫికేషన్ తీసుకున్నారు నాన్న కాదు అని. సరే అమ్మని కూడా చూపెట్టాలి కదా, అమ్మని తీసుకెళ్తే అమ్మ కూడా చూసింది, నేను కూడా చూసిన కాదు నాన్న. తర్వాత మా పెద్ద తమ్ముడు వాళ్ళ భార్య, మా పెద్ద తమ్ముడు వాళ్ళ బొమ్మర్ది గారు గౌసు, వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, ముగ్గురు కూడా చూసిర్రు. కాకపోతే వాళ్ళకి కొన్ని చిన్న సందేహం ఉండే నాన్న అని కాదు అని మేము. కానీ ఈరోజు ఎంతో అంటే ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇదే యథాతిథిగా తాగుతూ తిరుగుతూ ఏమనిపిస్తూ ఉంటుంది కనీసం? అంటే మీరంటే చాలా ఇష్టము, మీరంటే చాలా ప్రాణం అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు చెప్పలేదా మీ నాన్నగారికి ఇలా వద్దు అని చెప్పి? అంటే తన దగ్గర నుండి మేము ఆశపడలేదండి, ఏది ఆశపడలేదు. మీరు పాపులర్ అయినరు, సరే ఆ డబ్బు అంతా ఏమైందో మేము అడగలేదు, ఎందుకంటే డబ్బు అనేది ఉండదు. ఇప్పుడు చనిపోయినరు అంటే ఎంతోమంది మాకు సహాయం చేసే దాతలు ఉన్నారు, కానీ అది అలా కాలేదు. నిన్న ఒకరు ఫోన్ చేశారు, మీ నాన్న నేను అంటే కాదండి అది ఫేక్ న్యూస్. మీరు ఒకవేళ కుర్చీ తాత అయితే మేము ఏమన్నా హెల్ప్ చేస్తామంటే ఈ మాట అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇలాగే మా నాన్న కాకపోయినా వేరే వారు ఎవరైనా తెలిస్తే అట్లా సహాయం చేయండి అని నేను చెప్పేశాను. ఓకే, ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ నిజంగా ఒక కుటుంబంలోని ఒకవేళ అంటే నిజంగా హెల్త్ బాగాలేని వాళ్ళు కనుక ఉండుంటే ఏ విధంగా ఉంటుంది, అమ్మో ఏమైపోయిందో ఏంటో మా నాన్నకి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. నాకు తెలిసి మీరు అది మీ నాన్న కాదు అని తెలిసినంత వరకు కూడా మీరు అందరూ చాలా బాధపడి చాలా టెన్షన్ పడి ఉంటారు. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? మా అమ్మకైతే ఆల్రెడీ హెల్త్ బాగుండదండి, ఆమెకి బీపీ ఉంది, ఆమెకు 32 కుట్లు, ఆయాసం ఉంది, అస్తమా, టాబ్లెట్లు లేనిదే ఆమె ఉండదు. ఇప్పుడు అంతమంది మాట్లాడుతున్నా నాకు భయం అవుతుంది, ఎప్పుడు ఏమయ్యేది తెలీదు. వేరే వాళ్ళ దాకేందుకు, మా ఇంట్లోనూ ఆ ఇబ్బంది ఉంది. కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు లేరు, తమ్ముళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు. మా నాన్నకు అన్నీ తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారు. అందుకే మా అమ్మని నా దగ్గరనే పెట్టుకుంటా ఉంటుంది, నా దగ్గరనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మీ నాన్నని కూడా మీ దగ్గర ఉంటుంది? మా నాన్న నా దగ్గరనే ఉంటారు, వస్తారు వెళ్తారు.